రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలుగు మీడియా సోదరులకు మీ కెమెరామెన్ కానీ మీ స్టాఫ్ కానీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటిసారి మనం కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణలో కూడా మేము దాదాపు 8 సీట్లు గెలవడమే కాదు, మా ఓటు షేర్ కూడా పెంచుకొని ఒక సుస్థిరమైన పాలన, ప్రజా సంక్షేమమైన పాలన అందిస్తున్నాము. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తెలంగాణలో గత 3-4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ చార్జ్ కడతామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు, మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం, దాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు. 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. GMR అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్ కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 375 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు GMR వారు కోర్టుకు పోయాను. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే 3rd టైం మళ్ళీ టెండర్ పిలిచి నిన్ననే పనులు కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్, అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ను విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను మా ENC గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు 16 లిస్టు మీకు ఇస్తాం. మేము ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారి సక్సెస్ 3వసారి మళ్ళా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన వారిని వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహంతో సన్మానించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున R&B శాఖ తరఫున నేషనల్ హైవే నిధులు ఎక్కువ ఇవ్వాలని, అలాగే వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి సహకారం కోరడానికి రావడం జరిగింది. కొన్ని విషయాలు బ్రీఫ్గా అంతమంది ఉన్న ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళు ఇంకా చాలా మంది విచారుతున్న 20 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మొదటి మీటింగ్లోనే 3వసారి ఈశ్వర్ మళ్ళా ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్ కావడం తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. వచ్చే 3 సంవత్సరాల్లోనే రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కూడా మా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల సహకారంతో పూర్తి చేస్తాం. పాలిటిక్స్ విషయం రేపు 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రం పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారు వస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరిగుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్, అది మంత్రి గారు ఇమ్మడే స్పందించి అధికార ఆదేశించినందుకు
మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణకు సహకరిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.